హరే శ్రీనివాస. తిరుమల తిరుపతి అలిపిరి మెట్లు యొక్క విశిష్టత తెలుసుకుందాం. అలిపిరి తిరుపతి కొండకి వెళ్ళడానికి చాలా మార్గాలే ఉన్నాయి. అతి ముఖ్యమైనది అలిపిరి. అలిపిరి అంటే అర్థం ఏమిటి అంటే అడి పులి. తమిళంలో పులి అంటే చింత చెట్టు. అలా అడి పులి కాస్త కాలక్రమేణా అలిపిరి అయ్యింది. అలిపిరి మెట్లు ఎక్కుతూ ఉంటే అక్కడ ఒక పొడుకున ఉన్న విగ్రహం కనిపిస్తుంది. ఆయన మాలదాసరి అనే మహనీయుడు. ఎందుకు అతను అక్కడ అలా పెట్టారు అంటే కొండపైకి ఎక్కేటప్పుడు సాష్టాంగ నమస్కారం చెయ్యి. మన శరీరంలో మనసులో ఉండేటువంటి అన్నీ వంగడం వల్ల నేను అనే అహంకారం పోతుంది. శ్రీవారి పాదాలు అవి మన శిరసపైన పెట్టుకుని ఒక ప్రదక్షిణ చేసి కొంచెం ముందుకు వెళితే అక్కడ తలయేరు గుండు అనే ఒక పెద్ద రాయి వస్తుంది. ఆ రాతికి చూస్తే గుంతలు గుంతలుగా ఉంటాయి. ఏమిటి అంటే అక్కడ ఒక నమ్మకం. మోకాళ్ళు తీసుకుని వెళ్ళి ఆ రాతికి ఆనిస్తే కనుక మోకాలి నొప్పులు తగ్గుతాయని ఒక నమ్మకం. అలా కొంచెం ముందుకు వెళితే అక్కడ గాలిగోపురం ఒకటి వస్తుంది. గాలిగోపురంపై గోవిందనామాలు ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి. గోవిందా గోవిందా అంటూ మనం ముందుకు వెళితే మార్గ మధ్యంలో జింకలు లేడులు అన్నీ మనకి కనిపిస్తాయి. చిరుతపుళ్ళు కూడా కనిపించే అవకాశం ఉంది. కానీ మనం గోవిందా గోవిందా అంటూ ఉంటే ఆ స్వరానికి అవి ఆ దరిదాపులకు రావని అక్కడ నమ్మకం. గోవిందా గోవిందా. అలా ఇంకొంచెం ముందుకు వెళితే అక్కడ ఒక అద్భుతమైన ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. 1979లో PVRK ప్రసాద్ గారు తోవు లక్ష్మణస్వామి అనే శిల్పితో మెట్లిదారికి రోడ్డు దారికి మధ్యలో ఈ విగ్రహం చేయించారు. ఆంజనేయ స్వామి విగ్రహం మనం మెట్లెక్కి మొదటిలో కనిపించే గరుత్మంతుని విగ్రహం కూడా ఈ శిల్పిగారే చెక్కారు. అలా ఇంకొంచెం దూరం వెళితే అక్కడ నరసింహస్వామి గుడి ఒకటి కనిపిస్తుంది. చాలా చాలా శక్తివంతమైన ప్రదేశం. ఆ ప్రదేశానికి వెనుక ఒక సంగతి ఏమిటి అంటే హిరణ్యకశుణ్ణి చంపాక నరసింహస్వామి ఉగ్ర రూపంలో అలా అడవిలోకి వెళుతూ ఉండగా అప్పుడు బ్రహ్మాది దేవతలు తల్లి